కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి పంచాయతీ చిన్నబొడ్డు వెంకటయ్యపాలెం గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో కోడిగుడ్లు కుళ్ళిన పెడుతున్నారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పగలగొట్టి గుడ్డల్లో నల్ల పదార్థం బయటపడడంతో చిన్నారుల ఆరోగ్యంపై బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా సమస్య తలెత్తిందని గ్రామస్తులు సూచించారు. వారు కాంట్రాక్టర్ మరియు ఐసీడీఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, చిన్నారుల భద్రతను నిర్ధారించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే గతంలో కూడా 2 టర్ములు గుడ్లు బాబుకి ఉడకేసి పెడదామని ఉడకేస్తే అవి తేలిపోయి స్మెల్ వచ్చేసేయంటండి. అప్పుడు కూడా పట్టుకెళ్ళి టీచర్లకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మరి పిల్లలకి పెట్టడం అనేది ఎంత దారుణం అండి. మరి ప్రభుత్వాన్ని నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి, ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి. ఈ గుడ్ల వల్ల అంగన్వాడీ సెంటర్ నుంచి గుడ్లు వచ్చి పిల్లలు చాలా ఇబ్బంది గుడ్లు తర్వాత వాళ్ళకి ఎట్టుకెళ్తే సెంటర్కి పట్టుకెళ్తే గుడ్లు బాయిల్ అయిపోయి కండిషన్ గా తీసుకుండి దీన్ని అరికట్టాలనేసి మా మత్స్యగ్రామ గ్రామాల్లో చాలా వరకు జరుగుతున్నాయి. వాళ్ళ కోసం వస్తున్నాయా, మొత్తం స్టేట్ అంతా వస్తున్నా కానీ తెలుస్తలేదు. ఇది విషయం అండి. నా పేరు పెసిన్ కుమార్ స్వామి, మా చిన్నబొడ్డు వెంకటపాలెం తాళరేవు మండలం. ముందోసారి ఇలాగే కంప్లైంట్ వస్తే ఈ గుడ్డి దాకలట్టుకెళ్ళి ఊరికేసి వాసన వచ్చేస్తున్నాయని దాకలట్టు పెట్టి ఇచ్చానండి. ఏం చెప్పలేదండి, అధికారులు ఏం చెప్పలేదండి. చిన్నపిల్లలకి గుడ్లు. నా పేరు పెసింగ్ లక్ష్మి అండి. నేను తాళరేవు మండలం చిన్నబొడ్డు వెంకటపాలెం అండి. గుడ్డి ఇలా ఉందని కంప్లైంట్ ఇచ్చారండి. వచ్చిందండి, ఉడకేసి పట్టుకెళ్తే మేము ఏం చేయమని అన్నారండి. మేము కంప్లైంట్